నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహంతో దద్దరిల్లిపోయింది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్యే స్వయంగా పార్టీ క్యాడర్ను ఉత్సాహపరుస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించగా అటు అభిమానులు, ఇటు ప్రజలు కేరింతలతో కొట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దగదర్తి బస్టాండ్ వద్ద ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బేదాం మస్తానరావు వారి ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. స్థానిక నాయకులు తాళ్ళూరి ప్రసాద్ నాయుడు, మహేష్ నాయుడు, అనిల్ రెడ్డి, గోగులపల్లి వెంకయ్య, హరిరెడ్డి, దండా కృష్ణారెడ్డి, నీలం సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా రహదారిపై సొన్నబట్టి సెంటర్ నుండి దగదర్తి వరకు బైక్ ర్యాలీలో స్వయంగా మోటార్ సైకిళ్లు నడుపుతూ ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో జోష్ పుట్టించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది మా యొక్క ఊరు తాళ్ళపూడిలో గ్రామం, చిన్న గ్రామం. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది మా పక్కన ముత్తుకూరు గ్రామంలో స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా కూడా బిఆర్ కాలేజీలో డిగ్రీ చేసుకోవడం జరిగింది. నా బాల్యం కానీ, పుట్టింది కానీ, బాల్యం కానీ, విద్యాభ్యాసం కానీ అంతా కూడా నెల్లూరు జిల్లాలోనే. నెల్లూరు గురించి, నెల్లూరు ప్రజల మనోభావాల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ మనోభావాల ప్రకారం, మీ అంచనాలకు అనుగుణంగా మీ యొక్క అవసరాలను గుర్తించి మీలో ఒకడిగా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి నేను కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా అహర్నిశాలు కృషి చేస్తామనని సభాముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడూ ఎల్లవేళలా కూడా నా మీద ఆరోపణలు చేయొచ్చు, ప్రతాప్ మీద ఆరోపణలు చేయొచ్చు, కానీ ఆరోపణలో వాస్తవం లేదు. ఎప్పుడైనా కానీ అది మనం భౌతికంగా కానీ ఇక్కడ లేకుండా ఉంటే ఫోన్లో కానీ ఉంటే ఢిల్లీలో ఉంటాను, లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉంటే విజయవాడ, విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం, లేకుంటే నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో మీకు అందుబాటులో ఉంటానని, అదే విధంగా ప్రతాప్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో మీ అందరికీ అందుబాటులో ఉంటారని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా, నేను ఒక్కసారి చెప్పాను, దగదర్తి అన్నటువంటిది విమానాశ్రయం వచ్చిన తర్వాత, మనం ఈ కాలువలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, మనం ఈ నౌకాశ్రయం పూర్తి స్థాయిలో మనం వినియోగంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఎలా వస్తాయి, ఈ దగదర్తి ఇప్పుడు ఉండేటటువంటి ఈ రూపురేఖలే మారిపోతాయి. ఒక దగదర్తి అన్నటువంటిది ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుకునేటటువంటి బాధ్యత మేమందరం మీ తరఫున తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాకు పార్లమెంట్కే, నాకు అసెంబ్లీకి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అందరికీ తోడుగా నిలిచినటువంటి బిఎంఆర్ గారు కానీ, మనం కాటమరెడ్డి విష్ణు కుమార్ రెడ్డి కూడా మనకు పార్టీలో త్వరలో చేరబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గతంలో, ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి అనేకమంది మహానుభావులు. రాజకీయంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రాజకీయంగా మన రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని శాసించినటువంటి కావలి నియోజకవర్గం తిరిగి ఆ వైభవాన్ని ప్రతాప్ రెడ్డి గారు మీకు తీసుకొస్తాడు అని మీకు
గతంలో అనేక మంది శాసనసభ్యులు చాలా మంది రాజకీయంగా పైకెదిగి రాష్ట్ర రాజకీయాలనే శాసించారు కావలి నుంచి. అటువంటి వైభవం తిరిగి వస్తుంది. నెల్లూరు పట్టణం తర్వాత కావలి పట్టణం రెండు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగించుకుందాం. ఈ యొక్క ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఈ యొక్క ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. తాళ్ళూరు రమణయ్య నాయుడు గారు కానీ, వేముల ఆదిశేషయ్య గారు కానీ, అల్లం రమణయ్య యాదవ్ గారు కానీ, గోకుల వెంకయ్య యాదవ్ గారు కానీ, వివేక్ రెడ్డి గారు కానీ, ఇలా అనేక మంది నాయకులు మనకందరికీ కూడా మీ యొక్క అహర్నిశాలు మీ సేవలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మీలో ఒకటిగా నాకన్నా చిన్న వయసు ఉండేటటువంటి వాళ్ళకి నేను అన్నగా, నాకన్నా పెద్ద వయసు ఉండేటటువంటి వాళ్ళకి నేను తమ్ముడిగా, మీ అందరి మనసుల్లో నేను బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.